సింగపూర్లోని మేడమ్ తుస్సాద్స్ మ్యూజియంలో ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, కాజోల్, షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్ తదితరుల మైను ప్రతిమలు ఉన్నాయి. వాటి సరసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాక్ స్టాట్యూ చేరబోతోంది. దీనిని వచ్చే ఏడాది సమ్మర్లో ఏర్పాటు చేయబోతున్నట్టు మేడమ్ తుస్సాద్స్ సింగపూర్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అబుదాబిలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో దీన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మేడమ్ తుస్సాద్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డును రామ్ చరణ్కు అందించారు. ఇంటర్నేషనల్గా సినిమా రంగానికి ఆయన కంట్రిబ్యూషన్కు గుర్తుగా దీనిని ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రామ్ చరణ్తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ కూడా ఈ ప్రతిమలో చోటు దక్కించుకోవడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో భారీ చిత్రం రానుంది. ఈ సినిమాలోనూ మదర్ సెంటిమెంట్కి పెద్దపీట వేస్తున్నాడట ప్రశాంత్ నీల్. నిజానికి ప్రశాంత్ పేయింగ్ ఎలిమెంట్ కూడా అదే. తను తీసిన కేజీఎఫ్ సిరీస్ కానీ, ప్రభాస్ సలార్ కానీ మదర్ సెంటిమెంట్ ఆధారంగా తీసినవే. అయితే దానికి యాక్షన్ జోడించి భారీ స్పాన్తో ఆ సినిమాలను తీర్చిదిద్దాడు ప్రశాంత్ నీల్. ఆ సెంటిమెంట్లో ఎమోషన్ పీక్స్లో ఉండేలా ప్లాన్ చేస్తాడు. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాలు వైలెంట్గా ఉన్న సెంటిమెంట్తో ఆకట్టుకుంటాయి. ఇక మదర్ సెంటిమెంట్కి పడిపోని సాధారణ ప్రేక్షకులు ఉంటారా? తాజాగా ప్రశాంత్ నీల్ కథ సమకూర్చిన భగీరా కూడా మదర్ సెంటిమెంట్ బేస్తో ఉన్నదే. ట్రైలర్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్తో తీయబోయే సినిమా కూడా మదర్ సెంటిమెంట్ బేస్ చేసుకునే ఉంటుందట. అందుకే ఎన్టీఆర్ మదర్గా పేరున్న నటిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. డ్యాన్స్, ఫైట్స్లోనే కాదు, సెంటిమెంట్ పండించడంలోనూ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే ఎన్టీఆర్కి సరితూగగల నటి కోసం చూస్తున్నాడట. మరి ఎన్టీఆర్కి తల్లిగా నటించబోయే నటి ఎవరో చూడాలి. 67 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్తో ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతున్నారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. 43 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా వంశవృక్షంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే కాదు, హాలీవుడ్లోనూ సినిమాలు చేస్తూ వస్తున్న అనిల్ తాజాగా 10 కోట్ల డీల్కి నో చెప్పాడట. అయితే తను నో అంది ఓ పాన్ మసాలా యాడ్కి. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేయకుండా ఉండటం తన బాధ్యతగా భావించే ఈ ఎండార్స్మెంట్కి నో చెప్పానంటున్నారు అనిల్. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా పాన్ మసాలా బ్రాండ్కి అంబాసిడర్గా ఉండనని చెప్పేశాడు. అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ పొగాకుతో పాటు పాన్ మసాలా ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నందుకు అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రజల నుంచి ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నారు. తెలుగులోనూ కొందరు స్టార్స్ బెట్టింగ్ యాప్స్కి ప్రచారం చేస్తున్నారు. వారు అనిల్ కపూర్, కార్తీక్ ఆర్యన్ను చూసైనా మారాలంటున్నారు. లెట్స్ హోప్ సో. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన దేవర చిత్రం మరో రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటికే సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్లో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన దేవర ఇప్పుడు ఏపీలో ఒక్కచోటే 100 కోట్లను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. కొరటాల శివకు కంబ్యాక్ సినిమాగా నిలిచిన దేవర తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 25 డేస్ రన్ తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూలును సాధిస్తుండడం గమనార్హం. ఇక ఆంధ్ర ఏరియాలో జీఎస్టీతో కలిపి 100 కోట్లను సాధించిన ఎన్టీఆర్ రెండో చిత్రంగా నిలిచింది దేవర. ఇంతకుముందు ఆ ఘనతను సాధించిన తొలి చిత్రం రాజమౌళి స్టారర్ RRR. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో దేవర 2కి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్, కొరటాల. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్, కొరటాల పార్ట్ 2పై దృష్టి సారిస్తారట. యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో జీవిత రాజశేఖర్ నిర్మించిన చిత్రం ఆప్తుడు. హిందీలో రాజ్ కుమార్ సంతోషి రూపొందించిన సన్నీ డ్యూయల్ మూవీ ఘాతక్ ఆధారంగా ఆప్తుడు తెరకెక్కింది. 2004 అక్టోబర్ 23న ఆప్తుడు చిత్రం విడుదలైంది. అంజులా ఝవేరీ నాయిక్గా నటించిన ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చారు. ఘాతక్ కథను తీసుకున్న దాన్ని తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా మార్చారు. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు రాశారు. సమాజాన్ని పట్టి పీడించే దుష్టశక్తులకు ఎదురు నిలుస్తాడు బోస్. దాంతో వారి అకృత్యాల్లో బోస్ తాను ప్రేమించే వారందరినీ పోగొట్టుకుంటాడు. అయినా తన చుట్టూ ఉన్నవారి కోసం బోస్ పాటుపడి చివరకు ఆ దుష్టశక్తులను అంతమొందిస్తాడు. దాంతో జనం బోస్ను తమ ఆప్తుడిగా భావించడంతో కథ ముగుస్తుంది. సత్యనారాయణ, ముఖేష్ ఋషి, చంద్రమోహన్, సునీల్, చలపతిరావు, రాళ్లపల్లి, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రాజశేఖర్ మాత్రం తనదైన నటనతో అలరించారు.
నటరత్న ఎన్టీఆర్, మహానటి భానుమతి జంటను తలుచుకోగానే ముందుగా మల్లీశ్వరి వంటి కళాఖండం గుర్తుకు వస్తుంది. ఆ తరువాతే వారిద్దరూ జోడీ కట్టిన అనేక చిత్రాలు మన స్మృతిపథంలో మెదులుతాయి. భానుమతి, ఆమె భర్త రామకృష్ణ నెలకొల్పిన భరణి పిక్చర్స్ పతాకంపై రూపొందిన చండీరాణి, చింతామణి, వివాహబంధం, అమ్మాయి పెళ్లి వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు. రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వివాహబంధం 1964 అక్టోబర్ 23న విడుదలైంది. ఓ రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపల్ కూతురు భారతి లెక్చరర్ చంద్రశేఖరాన్ని ప్రేమించి పెళ్లాడుతుంది. అంతస్తుల అంతరం ప్రేమించేటప్పుడు కనిపించదు, కానీ కాపురం చేసే రోజుల్లో భారతి అహం ప్రదర్శిస్తుంది. కీచులాటలు మొదలవుతాయి. అయితే చివరకు అన్నీ టీకప్పులో తుఫాన్లా సమసిపోయి చంద్రశేఖర్, భారతి ఆనందంగా కాపురం చేయడంతో కథ సుఖాంతమవుతుంది. భానుమతి రామకృష్ణ సంగీత పర్యవేక్షణలో ఎంబి శ్రీనివాసన్ ఈ చిత్రానికి స్వరకల్పన చేశారు. సి నారాయణ రెడ్డి కలం పలికించిన పాటల్లో కొన్ని ఆకట్టుకున్నాయి. ఇందులో నగుమోము గనలేని అనే త్యాగరాజ కీర్తన కూడా అలరిస్తుంది. వివాహబంధం రిపీట్ రన్స్లోనూ అలరించింది.